ఇప్పుడు మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాం. మామూలుగా మన ఇంటికి కిటికీ ఉండడం సర్వసాధారణం, కానీ ప్రపంచానికే ఒక పెద్ద కిటికీ ఉంది తెలుసా? ఈ వరల్డ్ విండో నుంచి చూస్తే టోటల్ ప్రపంచం మొత్తం కూడా మన కళ్ళకి కనువిందు చేస్తుంది. ఏం నమ్మడం లేదా? నమ్మాలి. ఆ కిటికీ నుంచి చూస్తే అందమైన భూమిని మీరు చూడొచ్చు. ఆ భూమిలోని అందాలని అంతెత్తు నుంచి చూస్తూ ఆస్వాదించవచ్చు. సో ఆ కిటికీ పేరేంటో తెలుసా? కుపోలా. కాకుంటే కుపోలా ఇక్కడి నుంచి చూస్తే కనిపించదు. కుపోలా దగ్గరకు వెళ్ళాలంటే మనమే 400 కిలోమీటర్లు ఎత్తుకు వెళ్ళాలి. సో నేను వెళ్తున్నా. అక్కడి నుంచి కుపోలా వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. చూస్తున్నారుగా కుపోలా. పోలా అదిరిపోలే. ఈ వ్యూ ముందు ఏ వ్యూ అయినా సరే దిగదుడిపే. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో మనల్ని నిరంతరం గమనిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంది ఈ కుపోలా. అందులో ఉన్న విండో పేరే కుపోలా. ఇప్పుడు వరకు నేను మీకు చెప్తున్నాను కదా. మన ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అక్కడి నుంచి మనల్ని చూస్తున్నారు ఇప్పుడు. ఇందుకే ఈ కుపోలా స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ISS లో ఉండే స్పెషల్ విండో ఇది. వ్యోమగాములకు ది బెస్ట్ టైం పాస్ అయ్యే ప్లేస్ అనమాట. పుడమి విశ్వ సౌందర్యాన్ని వీక్షించేలాగా అక్కడ కొన్ని కిటికీలుంటాయి. కుపోలా అంటే ఇటాలియన్ భాషలో డోమ్ అని అర్థం. ISS లో పలు మాడ్యూల్స్ ఉంటాయి. అందులో ఒకటి ఈ కుపోలా. కుపోలా మొత్తం 7 అద్దాలతో ఉన్న ఒక గాజు గది అనమాట. 2.95 మీటర్ల చుట్టుకొలత, అలాగే 1.5 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీని బరువు 1880 కిలోలు. మధ్యలో ఒక భారీ అద్దపు కిటికీ ఉంటుంది. 6 గాజు కిటికీలతో ఒక ఫ్లవర్ డిజైన్ తలపిస్తుంటుంది ఈ కుపోలా. కుపోలాను ISS కి అనుసంధానించి దాదాపు 15 ఏళ్లు పూర్తయిందట. మొదట్లో ISS నుంచి భూమిని చూడాలంటే ఒక విండో మాత్రమే ఉండేది. అయితే నాసా అలాగే ఐరోపా స్పేస్ ఏజెన్సీ 1998లో ఈ ప్రాజెక్ట్ ని స్వీకరించింది. ఎలినియా స్పాజియో అనే సంస్థ దీన్ని డిజైన్ చేసి డెవలప్ చేసింది. దాని ఇంటిగ్రేషన్ కూడా అదే చూసుకుంటోంది. శకలాలు ఉల్కలు తగిలిన కుపోలా కిటికీ అద్దాలకి చిన్న గీటు కూడా పడదు. అద్దాలు పగలకుండా ప్రత్యేకమైన షట్టర్లుంటాయి. వీటిని తెరిచేందుకు ఒక ప్రత్యేకమైన నాబ్ ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే కుపోలా షట్టర్లు తెరుస్తారు. సో ఇక్కడి నుంచే భూమి ఫోటోలు కూడా తీస్తారు. కుపోలా నుంచే సౌర ఫలకాలు, రేడియేటర్లు, ISS భాగాల్ని పరిశీలించవచ్చు. ఈ మాడ్యూల్ శాస్త్రీయ ప్రయోగాలకి సంబంధించిన డేటాను కూడా సేకరించవచ్చు. ఇక ఆఫ్ డ్యూటీలో ఉన్న ఆస్ట్రోనాట్లు ఇక్కడికి వచ్చి పుడమి సౌందర్యాన్ని, అంతరిక్ష అందాలను చూస్తూ రిలాక్స్ అవుతూ ఉంటారు. శనివారం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఇక్కడ పలు ప్రయోగాలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన చిత్రాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.